సీనియారిటీని, మీ రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా ఈ టైంలో అంటే ఏం చెప్తారు? పార్టీ వద్దు మీకు వేరే దిక్కు తొంగి చూడలేదు కదా. జూబ్లీ హిల్స్ సీటు గ్యారంటీ కొట్టేద్దామని చూస్తున్నారు మీరు. ఇప్పుడు నడమంతరంలో ఎవరో వచ్చి ఏదో మాట్లాడితే ఏమో కావాలంటే ఎట్లా అవుతుంది? టీఆర్ఎస్ వాళ్ళు, అటు పక్కన బీజేపీ వాళ్ళు మీకు గాలం వేయడానికి 2-3 సార్లు ప్రయత్నం జరిగింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు మోదీ, ఇచ్చిండా? 15 लाख గిరింగ్ ఏకైక అకౌంట్ మీద అయినాయా? ఏది? అన్ని బట్టబాజ అబద్ధాలు మాట్లాడే పార్టీ అది. కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉంటేనే మనకి పదవులు వస్తాయి అన్న ఆలోచనతోనే అంజన్ కుమార్ యాదవ్ గారు ఇంకా పదవుల కోసం పాకులాడుతున్నారు. ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. మనిషికి ఆశ ఉండాలి, అతి ఆశ ఉండొద్దు. జూబ్లీ హిల్స్ టికెట్ నాకే కావాలని అడగడంలో అర్థం ఏంటి? ఏమైనా కానీ దేవుడు అన్నట్టు ఉన్నాడు కదా. రేవంత్ గారికి మీకు పడదా? అందరికీ ముఖ్యమంత్రి కావాలంటుంది. 45 ఏళ్ళ చరిత్ర ఉంది, ఒక మంత్రి కావడానికే కోరిక ఉండొద్దా? అంజన్ కుమార్ యాదవ్ గారు అడిగేది జూబ్లీ హిల్స్ టికెట్తో పాటుగా మంత్రి పదవి కూడా. 100%. మీకు ఎందుకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం? అరే మళ్ళా అదే మాట్లాడతారండి. రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజున ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. ఎవరినో సెకండ్ పెట్టి నన్ను కొడతా అంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? కానీ వాళ్ళదే హవా నడుస్తుంది ఈ రోజు. అంజన్ కుమార్ గారు ఒప్పుకున్నా కాదన్న. నేను రాజకీయాలు ఉన్నప్పుడు కొంతమంది పుట్టలేడు కూడా. అంజన్ కుమార్ కొడుకు ఇచ్చారు కదా, కుటుంబంలో ఎన్ని కావాలని అడుగుతున్నారు. అందరికి ఇచ్చే కదా. 2 ఇస్తే పాపం అవుతుందా? 3 ఇస్తే వద్దంటున్నామా? ముషీరాబాద్ ఎన్నిక జరిగినప్పుడు మీరు గెలవలేకపోవడానికి కారణం ఏంటి? 2 నెలల ముందు నుంచి ఆడ మేము రోజు లంగర్ఖానా నడుస్తుండే. ఏం మాట్లాడుతుంది? కానీ ఆ డబ్బులు దాచుకున్నారు కదా మీరు. అట్లా అందరి ఇంట్లో ఏంటో కార్యకర్తలు ఇంటికి కానిస్టేబుల్ రాడు. ఏం మాట్లాడుతున్నాం? కావాలని మీరు ఆ రోజున ఖర్చు పెట్టలేదు. అంజన్ కుమార్ యాదవ్ కక్కుర్తి పడతాడా? వాట్ ఇస్ దిస్? షేర్ బుక్కారాయింగా మగర్ ఘాసనైకంగా. పులి ఆకలితో ఉంటది కానీ గడ్డి తినది. మీరు ఒక రకంగా దమ్కి ఇస్తున్నారా? అంటే అంజన్ కుమార్ యాదవ్ దోసుకున్నాడా? 6 ఏళ్ళు కిరాయింట్లో ఉన్నా. ఇప్పుడు కిరాయింట్లో బంజారాయిల్లో ఉంటున్నా పోటీల్లో.